మొదటిసారి అనుకుంటా జనరేటర్లు కాలిపోయినాయి. వైకాపా ఎక్కువ దిష్టి తగిలినట్టుంది. ఈ దెబ్బకి దిష్టి అంతా పోయింది. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర గడ్డ. వచ్చే ఎన్నికల్లో అదే ఫ్యాన్ కి కరెంట్ షాక్ ఇచ్చేదానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది రాజసం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్ర నేలపై ఈ రోజు నేను మీతో మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ముఖ్యమంత్రి జగన్ కి కొత్త జబ్బు వచ్చిందండి. ఆ జబ్బు పేరు డయేరియా. నమ్మట్లేదా? డయేరియా వచ్చింది. కావాలంటే తాడేపల్లి కొంప దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహిద్దాం. నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తా. ఇది ఎంత చెత్త ప్రభుత్వం తేల్చి చెప్పేదానికి. నిన్నగాక మొన్న గుంటూరులో కనీసం సురక్షితమైన తాగునీరు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఏకంగా డయేరియాల వల్ల గుంటూరులో 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఈ దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేసే పరిస్థితి లేదు. ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం కనీసం ఒక్కసారి సమీక్ష చేసే పరిస్థితి లేదు. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మహానాడులో మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారే, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో ప్రజలకి దయచేసి చెప్పమని నేను అడుగుతున్నా. జగన్ కి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైందండి. ఒక పక్కన వ్యూహం అంటారు, ఇంకో పక్కన యాత్ర 2 అంటారు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి కార్యకర్తలకి వెళ్ళి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది, అంతమే యాత్ర మొదలవుతుంది, మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు.